ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 9-10 తేదీల్లో గ్రహాల స్థానాల మార్పు, తిరోగమనంతో పాటు నక్షత్రాల స్థాన మార్పు కారణంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కొందరికి శుభ ఫలితాలు రానున్నాయి, మరికొంతమందికి సవాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి విషయాలలో జాగ్రత్త పడాలి, అదేవిధంగా ఎలాంటి విషయాలలో అదృష్టం రాబోతుంది. కాబట్టి ఈ రోజున మీరు ఏ విషయంలో సంతోషకరమైన వార్త వింటారో, ఒక వ్యక్తి వల్ల మీకు మంచి ఫలితం రాబోతుంది. ఆ ఫలితం ఏమిటి అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. ముఖము చూసి లేదా చేయి చూసి జ్యోతిష్యం చెప్పడం ఫోన్ ద్వారా మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. ఈ సమయంలో సింహరాశిలో శుక్రుడు ఉండడం వలన, బుధుడు ఈ రాశిలో ఉండడం వలన, సూర్యుడు తమ స్థానాన్ని మారడం వలన, ఈ రాశి వారికి కుజుడు గురుడు ప్రభావం వలన ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం పూర్తిగా ఈ వివరాలలో తెలుసుకుందాం. ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారులు బాగా వేగంగా పనులు పూర్తి చేయవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో కొత్త ప్రాజెక్టులలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయొచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ కుటుంబ జీవితం సంబంధాలు అనుకూలంగా మారుతాయి. మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ సంబంధాలకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని నివారించడానికి అవసరమైన ఆందోళనను దూరంగా ఉంచండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు త్వరగానే తొలగిపోతాయి. మీ ప్రేమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. ఉన్నవారు ఈ రోజున ఏ విధంగా ఉంటారంటే, మీ భాగస్వామితో మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ మధ్య నమ్మకం, ప్రేమ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఓపికతో పంచుకోవడం మంచిది. మీకు నచ్చిన వ్యక్తిని కలిసే అవకాశం ఈరోజు ఉంటుంది. సింగిల్గా ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాధాన్యత ఇవ్వండి. భాగస్వామిపై ప్రేమను చిన్న చిన్న మాటలతో, కానుకలతో చూపవచ్చు. అహంకారం కంటే ఓపికను ఎంచుకుంటే బంధం మరింత దృఢపడుతుంది. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ పార్ట్నర్ ఈ రోజున మిమ్మల్ని చాలా సంతోషంగా చూస్తుంది. మిమ్మల్ని పూర్తిగా నమ్ముతుంది. లో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి భావాలు ఒకరికి గౌరవం అనేది పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏదైనా దూర ప్రయత్నం చేయాలనే ఆలోచన వస్తుంది. ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి మీ మేధోపరమైన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పాలసీ రూల్స్ పాటించండి. సన్నిహితులతో సమావేశాలు జరుగుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ఆలోచన విధానం పెరుగుతుంది. లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు విహారయాత్ర చేసినట్లయితే వారిలో ఒక కొత్త పరిచయం అనేది పెరుగుతుంది. ఆ పరిచయం మీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే మీరు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఒక లాభసాటిగా వారితో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి
ఆసక్తి చూపుతారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం వలన మీకు అద్భుతంగా జరగబోతుంది. అద్భుతమైన జీవితంగా మారబోతుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు కానీ, ఏదైనా వివాదాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వాటికి అన్నింటికీ నివారణ దొరుకుతుంది. కోర్టు కేసైనా విజయం మీదే అవుతుంది. కాబట్టి ఈ రాశివారికి 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం వలన కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు. మీ చుట్టూ ఉన్న శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం వలన ఎవ్వరికి తెలియని శత్రువులు కూడా స్నేహంగా మారడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రహస్య శత్రువులు వీరికి అండగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే తులారాశి వ్యక్తి గురించి తెలుసుకొని వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి వ్యక్తిత్వంలో ఎంత బాగా ఉంటారో అని తెలుసుకొని వీరు ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. శత్రువు కాస్త స్నేహంగా మారడానికి ప్రయత్నం చేయబోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అఖండ అదృష్టం శనీశ్వరుడు మీకు ఇవ్వబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారిలో ఉన్న వ్యక్తులు లేదా పాత వ్యక్తులు, పాత స్నేహితులు కానీ, దూరంగా ఉన్న బంధువులు కానీ వారి వల్ల ఒక వార్త వింటారు. ఆ వార్త మీకు శుభవార్తగా మారవచ్చు. యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇది మీ కర్మ ఫలితం. కాబట్టి ఈ రాశి వారికి చాలా దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమలో దూరమైన వారు దగ్గరవుతారు. అపార్థాలు తొలగిపోతాయి. అలాగే దూరంగా ఉన్న వ్యక్తి మీకు ఒక ఫోన్ కాల్ చేయడం కానీ, లేదా మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారు ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఆర్థికంగా ఎన్నో నష్టాలుగా కోల్పోయారు. కానీ మీ మంచితనానికి ఇది కర్మ ఫలితం మాత్రమే. కాబట్టి అప్పుడు మీరు మంచి చేశారు కాబట్టి ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా సమయం అనేది మారుతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి అనేది కలిగించవచ్చు. కాబట్టి మానసికంగా ఒత్తిడి తొలగిపోవడానికి మీ పాత స్నేహితులతో కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ కాసేపు మాట్లాడినట్లయితే మీకున్న ఇబ్బంది మొత్తం తొలగిపోతుంది. గతంలో మీరు ఏదైనా తెలియకుండా తప్పు చేసినట్లయితే, అది పెద్దగా సమస్యగా మారినట్లయితే దానికి ఇప్పుడు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మంచి చేయడానికి మీరు ముందుగా ఉంటారు. కాబట్టి మీకున్న పొరపాట్లు ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం శనీశ్వరుడు చేస్తాడు. గతంలో ఏదైనా తప్పు చేసినట్లయితే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలాగే గతంలో ఎవరినైనా గాఢంగా ప్రేమించి వారికి దూరమైన వారు మళ్ళీ కొత్త ప్రేమ దొరకవచ్చు. ఆ ప్రేమతో చాలా సంతోషంగా ఉంటారు.